కూడా చెప్పినా నేను ఒకసారి మన ప్రజాప్రతినిధులతో కలిపి మనం ఒకసారి ఢిల్లీ పోయిస్తే బాగుంటుంది. రెన్యువల్ చేస్తారా లేకపోతే ఎట్లా ఇస్తారు? ఏ విధంగా అనంతపురం జిల్లాలో ఎండిపోతున్న భూమి గొంతుకొని తడుపుతారు? అంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్న దళితులు, పేదలు, అన్ని కులాల్లోని పేదల యొక్కకి మాకు ఆరోగ్యం బాగలేకపోతే మంచుని కలుస్తాం, మా ఆరోగ్యం బాగలేకపోతే కొత్తపల్లి పోతామని చెప్పుకునే ధైర్యాన్ని మీరు ఏ విధంగా మళ్ళీ తిరిగిస్తారు? అట్లాగే దాక్కున్న అనేకమైన నైపుణ్యాలని వెలికి తీసే కార్యక్రమంలో మా పిల్లలు మధ్యలో ఆగిపోతూ ఉన్నారు. వారి యొక్క నైపుణ్యాన్ని ముందుగా, అది క్రీడలు, ఇది ఏ క్రీడైనా కావచ్చు, ముందుకు ఎట్లా తీసుకెళ్తారు? దీనికి సమాధానం చెప్పాల్సింది ఈ రోజున ప్రభుత్వాలే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆపింది ప్రభుత్వాలే కాబట్టి, ఇంకెవరు కాదు. నేను ఎవరి పట్ల కూడా ఎటువంటి ఫీలింగ్ లేకుండా చెప్పాలనుకుంటున్నాను. ఉన్నన్ని రోజులు అంటే నేనేమి, దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. యాజ్ నేను ఒక మాదిగొల్ల పిల్లోనుగా నా రెస్పాన్సిబిలిటీ అది. నేను నా సమయాన్ని, ఉన్నంతసేపు సమయాన్ని నేను కేటాయిస్తాను. ఈరోజు ప్లాన్లు యాక్చువల్ హరి సాయంత్రం రమ్మన్నాను, నన్ను పొద్దున్నే ఫోన్ చేసి సార్ బ్రేక్ చేసి ఇట్లా వచ్చాను నేను. మనం మాట్లాడదాం, మనం ఎమ్మెల్యేలతోనూ ఎంపీలతోనూ పోయి మాట్లాడదాం. అక్కడికి ఏం టైం మనం తీసుకెళ్తావా అని. ఇప్పుడున్న యుద్ధ వాతావరణంలో ఎంత రెస్పాన్స్ వస్తుందో తెలియదు కానీ, బట్ అంబికా లక్ష్మణ కానీ పార్తా కానీ మనకు కొత్త వాళ్ళు ఏం కాదు కాబట్టి ఎంపీలు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా మనకు కొత్త వాళ్ళు, పొలిటికల్ డిఫర్ కావచ్చు అంతే కానీ కొత్త వాళ్ళు ఏం కాదు. సో ఇటు ఆ యాంగిల్లో ఆలోచించమని నేను నాయకత్వాన్ని, ఆర్గనైజర్లు నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి మా యొక్క సంపూర్ణ సహకారం ఉంటుంది. ఒక 2 రోజుల్లో మా వాళ్ళతో మాట్లాడుకుని ఒక రోజు సింగరమల నియోజకవర్గం నుంచి కూడా మేము పూర్తి స్థాయిలో ఇక్కడ ఉదాహరణ చేయడానికి అవకాశం మీరు ఇస్తే మేము తీసుకుంటాం. ఇంతకంటే ఏం లేదు దీంట్లో కలిపి. ధర్మాన్ని కాపాడండి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది రాసుకుంటూ ఉంటుంది. అట్లాగే ఆర్డిటీని కాపాడండి, ఆర్డిటీ మనల్ని కాపాడుతుంది. ధన్యవాదాలు.